ఎండాకాలం అయిపోయింది గదా! పెరుగన్నం ఇంకెందుకు అనుకుంటున్నారా? పెరుగు ఎప్పుడు గూడా మన ఒంటికి చలవ చేసిద్దండి. చాలా అంటే చాలా మంచిది. అయితే ఈసారి పెరుగన్నాన్ని అన్నంతో కాకుండా అటుకులతో చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, దీనికోసం అయితే ముందుగా కొన్ని అటుకుల్ని తీసుకొని వాటర్‌తో వాష్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకున్న అటుకుల్లో చక్కగా పెరుగేసుకోండండి. గడ్డ పెరుగైతే చాలా అంటే చాలా బావుంటుంది. అయితే కొంచెం ఎక్కువే ఏసుకోండి. ఎందుకంటే అటుకులు పీల్చేస్తాయి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మన పెరుగు పులుపు రాకుండా ఉండటానికి కొంచెం పాలు కలుపుకోండి ఒక అర గ్లాసు. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు వేసుకొని కమ్మనైన పోపు పెట్టేసుకోండి. దాంట్లో కొంచెం సొంటి పొడి ఏసుకోండండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకొంచెం మన టేస్ట్ పెరగటానికి కొంచెం దానిమ్మ గింజలేసుకోండి. చాలా బావుంటుంది. ఒకవేళ దానిమ్మ గింజలు వద్దనుకుంటే గనక యాపిల్ గానీ, మామిడికాయ గానీ ఏదైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుందండి టేస్ట్ అయితే. మీరు గూడా ట్రై